దేవుని వాక్యంలో ప్రతి పదము స్పష్టంగా వాక్యమే వివరిస్తుంది. మనం ఎవ్వరము వాక్యాలపైన మన సొంత అభిప్రాయాలు రుద్దక్కర్లేదు, లేకపోతే కల్పించిన కథలతో పోల్చక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ప్రతిదాన్ని పరీక్షించి చూసి మనకు అందించారు. ఆదికాండంలో కూడా ఆయన చేసిన వాటన్నిటిని ఆయన పరీక్షించి చూసి అప్పుడు అది మంచిది అని చెప్పారు. మన తెలుగు తర్జుమాలో ఇది మంచిది అని దేవుడు చూసెను అని సామాన్యంగా చెప్పబడింది, కానీ హెబ్రీ భాషలో దేవుడు దాన్ని పరీక్షించగా అది మంచిది అని తెలిసిందన్న అర్థం వచ్చే పదాలు వాడబడ్డాయి. అలాగే ప్రతి వాక్యాన్ని పదాన్ని మనం పరీక్షించి తెలుసుకొని నేర్చుకోవాలి. బైబిల్లో కొంత ఇచ్చట కొంత అచ్చట వ్రాయబడింది. జాగ్రత్తగా కూర్చొని నేర్చుకుంటేనే అది అర్థమవుతుంది. ఉదాహరణకి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని వాక్యం చెప్తున్నప్పుడు వెలుగు అంటే ఏంటో విశ్వాసులకు నేర్పించకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని ఊహించుకుంటారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పిన ప్రభువే దాని వివరణ కూడా వేరొక చోట ఇచ్చారు. ఏ చెట్టు అయినా దాని ఫలం వలన తెలియచేయబడుతుంది కదా. అలాగే వెలుగు ఫలం వలన వెలుగంటే దాని అర్థం ఏంటో తెలుస్తుంది. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని ఎఫెసీ 5:9 వివరించబడింది. అలాగే ప్రతిదీ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే ఉప్పును గురించి చెప్తూ మార్కు 9:50 ప్రభువారు సమాధానం అనే అర్థంతో అక్కడ వివరిస్తారు. లేవికాండంలో కూడా ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి, ప్రతి అర్పణకు ఉప్పు చేర్చాలని వివరించబడింది. అలాగే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో నీవు అర్పణ అర్పించినప్పుడు ముందు నీ సహోదరునితో సమాధానపడి అప్పుడు వచ్చి అర్పణ అర్పించమంటారు. వీటన్నిటినీ కనెక్ట్ చేసుకుంటూ ఉంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని అంటే సమాధాన పరిచయం చేయవలసిన వారమై ఉన్నామని మనకు అర్థమవుతుంది కదా. అది లేనప్పుడు ఉప్పు సారం లేకపోతే ఎలా ఉంటామో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మనమంతా ముందుగా నిర్ణయించబడింది దేవుని యొక్క మహిమకు కీర్తి కలుగ చేయవలనని. మన పట్ల దేవుని ఉద్దేశమై ఉంది. ఆత్మఫలమైన ప్రేమే దేవుని మహిమపరిచేది. మనం ఈ లోకంలో సాధించిన ఏ గొప్ప సంగతులు కావు. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు బహుగా ఫలించిన ఎడల నా తండ్రి మహిమపరచబడును అని. వాక్యము ఫలింపు అంటే ఆత్మఫలమైన ప్రేమ, సంతోషం, సమాధానం మొదలైన వాటిని గురించి వివరించింది. కాబట్టి వాక్యాన్ని చదివినప్పుడు దాని వివరణ వాక్యంలోనే వెతుక్కోవాలి. దేవుడు ప్రతి దానిని బట్టి ఆయన చాలా స్పష్టంగా ఉంటారు. దేనిని ఆయన మానవ ఊహకు వదిలేలేదు. ఊహకు వదిలేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుని భిన్న మనస్సుతో ఐక్యత లేకుండా ఉంటారని ప్రభువుకు తెలియదా? ఆయన సంఘం ఏర్పాటు చేసిన ఒక కారణము మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణులమవ్వాలని. కాబట్టి దేనిని గురించి మన ఇష్టానుసారంగా వ్యాఖ్యానం చేయడం, మనుష్యుల ఊహకు వదిలేయటం కరెక్ట్ కాదు. ఆయన మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. కాబట్టి వాక్యాన్ని శరీరరీతిగా వాడుకుని ఆత్మ సంబంధమైన వాటిని విస్మరిస్తే జీవం ఉండదు అని గమనించాలి. ఆత్మయే మనల్ని జీవింపచేసేది. ఆత్మానుసారమైన మనసుతో శరీరం నడిపించబడినప్పుడు మాత్రమే ఆత్మఫలాన్ని ఫలించి దేవుని మహిమపరచగలం.